Hi everyone, welcome to the Anki Tech Zone. Many people are confused between the data analyst and data engineering. ఏ చూస్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ బాగుంటుంది, దేనిలో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, దేనిలో శాలరీస్ హైక్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఏ చూస్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ 5 yearsలో వాళ్ళ కెరియర్ బాగుంటుంది, అండ్ ఏ టెక్నాలజీస్ యూస్ చేస్తారు ఈ వీటిల్లో, అండ్ విచ్ హ్యావ్ ఇన్ ది లెస్ కోడ్ అండ్ విచ్ హ్యావ్ ఇన్ ది మోర్ కోడ్ అనే డౌట్స్ ఉంటాయి అనమాట. టుడే ఐ విల్ క్రియేట్ వన్ వీడియో టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. Okay, data analyst versus data engineering. So complete career comparison, salaries, skills, growth and job demand ఎలా ఉంటుందన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ మెయిన్గా వాట్ ఆర్ ది salaries and their opportunities and they easy to learn and which fit for you. నీకు ఏది బెటర్గా ఉంటుంది, నీకు ఫ్రెషర్స్కి ఏది బెటర్గా ఉంటుంది అండ్ ప్రొఫెషనల్స్కి ఐటీ ప్రొఫెషనల్స్కి ఏది బెటర్గా ఉంటుందో చూద్దాము. సో ఓకే, ఫస్ట్ డేటా అనలిస్ట్ మెయిన్ గోల్ వచ్చేసి దే ఆర్ కన్వర్ట్ రా డేటా ఇంటూ ది బిజినెస్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే వచ్చినటువంటి రా డేటాని ఒక మీనింగ్ఫుల్ రిపోర్ట్గా, మీనింగ్ఫుల్ డాష్బోర్డ్గా క్రియేట్ చేస్తారనమాట. అంటే ఇన్ దిస్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది వాట్ హ్యాపెన్ ఇన్ ది డేటా అండ్ వై ఇట్ హ్యాపెండ్ అండ్ వాట్ బిజినెస్ షుడ్ డూ ద నెక్స్ట్ అనేటటువంటిది వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 1 monthలో బ్యాంకింగ్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్, 25% బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేసేయన్నారు అనుకో. హూ క్లోజ్డ్ దట్? 20 to 30 years లోపల ఉన్నటువంటి ఆల్ యంగ్స్టర్స్ ఆర్ దేర్ క్లోజ్డ్ దేర్ బ్యాంకింగ్ అకౌంట్స్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, వై దే ఆర్ క్లోజ్డ్ దేర్ అకౌంట్? బికాజ్ దేర్ ఇస్ ద లిమిటేషన్ ఇన్ ది డిజిటల్ బ్యాంకింగ్లో లిమిటేషన్స్ ఉండటం వల్ల దే ఆర్ అనేబుల్ టు డూ ద యూపీఐ పేమెంట్స్. That's way they are closed the banking accounts. Okay, what business do the decision next business ఏ డెసిషన్ చూస్ చేసుకోవాలన్నది బిజినెస్ అనలిస్ట్ చెప్తాడనమాట. ఓకే, వీ నీడ్ టు రెడ్యూస్ ద లిమిటేషన్స్ ఆన్ ది డిజిటల్ బ్యాంకింగ్ లిమిటేషన్స్ మనం తగ్గించుకుంటే వాళ్ళు యంగ్స్టర్స్ అనేది మన అకౌంట్స్, మన బ్యాంకింగ్కి మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దే ఆర్ అగైన్ చూస్ అవర్ బ్యాంక్ అండ్ దే కెన్ ఓపెన్ ది అకౌంట్స్ అనే ఫైనల్ డెసిషన్కి వస్తారనమాట. అట్లా ఏదైనా రా డేటాని తీసుకొని దాన్ని అనలైజ్ చేసి దాని యొక్క నెక్స్ట్ వాట్ హ్యాపెన్ డేటా అండ్ వాట్ ఈస్ ద న్యూ బిజినెస్ నీడ్స్ అనే బిజినెస్ యొక్క యూజ్ఫుల్ ఏంటి అన్నది డేటా అనలిస్ట్ చెప్తాడనమాట. డేటా అనలిస్ట్ డైలీ వర్క్స్ ఏముంటుందంటే వచ్చినట్టు రా డేటాని అనలైజ్ చేయడం, దే ఆర్ క్రియేటింగ్ డాష్ బోర్డ్స్ ఆర్ రిపోర్ట్స్ యూజింగ్ ద ట్యాబ్లూ ఆర్ పవర్ బిఐ టూల్స్ యూజ్ చేసుకొని రిపోర్ట్స్ క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే విత్ ఇన్ ద వైల్ క్రియేటింగ్ ద రిపోర్ట్ దే నీడ్ టు రైట్ ఏ సింపుల్ సీక్వెల్ క్వైరీస్ యూజ్ చేస్తారనమాట. డేటాను రీట్రైవ్ చేసుకోవడానికి సెల్ఫ్ కమాండ్స్, ఫిల్టర్ చేయడానికి వేర్ క్లాస్ ఆర్ హ్యావింగ్ క్లాస్ అండ్ గ్రూప్ ఐ ఫంక్షన్స్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్, అట్లా సీక్వెల్ క్వైరీస్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే దే ప్రిపేర్ ద రిపోర్ట్స్ అండ్ దే ప్రిపేర్ ద బిజినెస్ ట్రెండ్స్ అనమాట. బిజినెస్ ట్రెండ్స్ బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ది చార్ట్స్ ప్రిపేర్ చేయాలి, పై చార్ట్సా, లైన్ గ్రాఫ్సా, డౌనట్సా, ఎటువంటి హీట్ మ్యాప్సా, ఎటువంటి చార్ట్ క్రియేట్ చేయాలన్నది డిసైడ్ చేస్తానమాట. అండ్ దే ప్రెజెంట్ దేర్ బిజినెస్ ఇన్సైట్స్, ఈ బిజినెస్ ఇన్సైట్ మొత్తం తీసుకెళ్ళి మేనేజర్స్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ ది పాపులర్ టూల్స్ యూజ్డ్ ఇన్ ది డేటా అనలిస్ట్? వాళ్ళు ఏమి యూజ్ చేస్తారంటే మెయిన్గా కోడింగ్కి వచ్చేసరికి ఏమో సీక్వెల్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎక్సెల్, డేటా ఇన్ఫర్మేషన్ ఎక్సెల్కి గూగుల్ షీట్స్ యూజ్ చేస్తారు, ఎక్సెల్స్ యూజ్ చేస్తారు. డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, డేటాని క్లీన్ చేయడానికి, అంటే దాంట్లో డూప్లికేట్స్ వాల్యూస్, నల్ వాల్యూస్ అనేవి రిమూవ్ చేయడానికి పాండాస్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ డేటాని విజువలైజేషన్స్ క్రియేట్ చేయడానికి పవర్ బిఐ, ట్యాబ్లూ అండ్ లూకర్ యూజ్ చేస్తారనమాట. సమ్ స్టాటిస్టిక్స్ క్రియేట్ చేయడానికి అండ్ డేటాని కంపేర్ చేయడానికి ప్రీవియస్ మంత్కి, ప్రజెంట్ మంత్కి, ప్రీవియస్ క్వార్టర్కి, ప్రజెంట్ క్వార్టర్కి, ప్రీవియస్ యాన్యువల్కి, ప్రజెంట్ యాన్యువల్ రిపోర్ట్స్ని క్రియేట్ చేయడానికి సమ్ స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ ది బిగ్ డేటా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది డేటా, ది టెరాబైట్స్ అండ్ పెటాబైట్స్ ఆఫ్ ది డేటాని హ్యాండిల్ చేస్తారనమాట. వీళ్ళు ఎక్కడైనా చేస్తారంటే బండిల్ స్కేలబుల్ డేటా పైప్లైన్స్, దే ఆర్ బిల్డ్ ఏ స్కేలబుల్ పైప్లైన్స్ అండ్ డేటా ప్లాట్ఫామ్స్. ఒక పైప్లైన్స్ క్రియేట్ చేసి డేటాని, ఇన్కమింగ్ సోర్స్ డేటాని ఒక డెస్టినేషన్లోకి లోడ్ చేసి, ఒక స్టేజింగ్ ఏరియాలోకి లోడ్ చేసి, అండ్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఆ క్లీన్ డేటాని ఒక గోల్డ్ లేయర్లోకి మూవ్ చేస్తారన్నమాట.
ఆ గోల్డ్ లేయర్ అనేటటువంటి డౌన్ స్ట్రీమ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. డౌన్ స్ట్రీమ్ అంటే ఇట్లా డేటా అనలిస్ట్, మిషన్ లెర్నింగ్స్, ఏఐ వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. సో మెయిన్గా దేర్ వర్క్ ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చేటటువంటి డేటాని కలెక్ట్ చేయటం, అవి డేటా ఆర్కెస్ట్రేషన్ అని ఉంటుందన్నమాట. అజూర్ డేటా ఫ్యాక్టరీ కానీ, ఏడబ్ల్యూఎస్ గ్లూ కానీ, ఎయిర్ ఫ్లో కానీ యూజ్ చేసి డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని ఒక స్టేజింగ్ ఏరియాలో పెడతారనమాట. అది అజూర్ డేటా లైక్ జెన్2 కావచ్చు, లేకపోతే ఏడబ్ల్యూఎస్ S3 బకెట్ కావచ్చు. సో ఆ స్టేజింగ్ ఏరియాలో పెట్టి అక్కడి నుంచి ఏం చేస్తారంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. డేటా క్లీనింగ్ చేయాలి కాబట్టి డేటాని నల్ వాల్యూస్, డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేయడం, నల్ వాల్యూస్ని రిమూవ్ చేయడం, డేటాని రీనేమింగ్ చేయడం, అంటే బిజినెస్ తగ్గట్టుగా డేటాని మాడిఫై చేసి డేటాని లోడ్ చేయడానికి డేటా బ్రిక్స్ యూస్ చేస్తారనమాట. అండ్ దెన్ ఏం చేస్తారంటే డేటాని ఒక లేయర్లో, గోల్డ్ లేయర్లోకి మూవ్ చేస్తాడు. అంటే అది ఒక స్టేజింగ్ ఏరియా లాంటిది. అక్కడ డేటాని మూవ్ చేసి వేర్ హౌస్ లాంటిది అనమాట. అక్కడ ఒక డేటాని మూవ్ చేసి గోల్డ్ లేయర్లోకి, అక్కడ ఆ డెల్టా లేక్ నుంచి డేటా ఏంటంటే డేటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్టులు కానీ, లేకపోతే ఏఐ టీమ్ వాళ్ళు కానీ, మిషన్ లెర్నింగ్ టీమ్ వాళ్ళు కానీ యూజ్ చేసుకోవడానికి వాళ్ళు డేటాని ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ డేటా ఇంజనీర్స్ డైలీ యాక్టివిటీస్ ఏముంటాయంటే దే ఆర్ బిల్డ్ ఈటీఎల్ టూల్స్. ఈటీఎల్ టూల్స్ అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అండ్ లోడ్ ద డేటా టు ది డెస్టినేషన్ లోడ్ చేయడానికి ఒక పైప్ లైన్స్, ఒక స్ట్రీమ్ ఆఫ్ పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ దే ఏం చేస్తారంటే దే ప్రాసెస్ ద మిలియన్స్ ఆఫ్ ది రికార్డ్స్. బిగ్ డేటా కాబట్టి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తుంది. సో ఆ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ని డైలీ ప్రాసెస్ చేస్తారనమాట. అండ్ దే కెన్ హ్యాండిల్ ది స్ట్రీమింగ్ డేటా. స్ట్రీమింగ్ డేటా అంటే లైవ్ డేటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. నువ్వు ఆర్డర్ బుక్ చేయగానే ఆర్డర్ బుక్ చేసినట్టు అండ్ ఆర్డర్ బుక్ అయినట్లు అండ్ ఆర్డర్ రికార్డ్ వెండర్కి నోటిఫికేషన్ వెళ్తుంది కదా. అట్లా వెండర్కి నోటిఫికేషన్ వెళ్ళి వెండర్ ఆర్డర్ని ప్యాకింగ్ చేసి అండ్ డెలివరీ చేసి ఫైనల్ డెస్టినేషన్ వరకు రీచ్ అయ్యే వరకు నీకు కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. దీన్ని స్ట్రీమింగ్ డేటా అంటారనమాట. అంటే లైవ్ డేటాని నీకు సెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా అంటే దే ఆర్ ప్రిపేర్ ది డేటా లేక్స్. డేటా లేక్స్ అంటే డేటాను స్టోర్ చేయడానికి స్టేజింగ్ ఏరియా ఎలా యూజ్ అవుతాయి అనమాట. ఆ డేటా లేక్స్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఆటోమేటెడ్ స్పార్క్ జాబ్స్. ఇది హ్యాండిల్ చేసేది బిగ్ డేటా కాబట్టి జాబ్స్ అనేవి సమ్ టైమ్స్ స్లో అవ్వచ్చు. డేటా స్క్యూనెస్ వల్ల కానీ, డేటా అవుట్ ఆఫ్ మెమరీ ఇష్యూస్ వల్ల కానీ డేటా స్లో అవ్వచ్చు అనమాట. సో ఆ స్లో అయినటువంటి డేటాని హ్యాండిల్ చేయడానికి స్పార్క్ జాబ్స్ క్రియేట్ చేస్తారు. ఈ స్పార్క్ జాబ్స్ ద్వారా క్విక్గా డేటాని లోడ్ చేస్తారన్నమాట. దే మేనేజ్ ద క్లౌడ్ డేటా ఫార్మ్స్. క్లౌడ్ డేటా ఫార్మ్స్ అంటే అజూర్ కానీ, లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ అనేవి, ఇవి 3 టైప్స్ ఆఫ్ ది డేటా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 3 టైప్ ఆఫ్ డేటా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని వీళ్ళు ఈ బిగ్ డేటాని హ్యాండిల్ చేస్తారనమాట. మెయిన్ టెక్నాలజీస్ ఇక్కడ ఏమి యూజ్ చేస్తారంటే ఫర్ కోడింగ్ పర్పస్కి సీక్వల్ అండ్ పైథాన్ అండ్ బిగ్ డేటాకి రాయడానికి డేటా బిక్స్ నోట్బుక్స్లో రాయడానికి పైస్పార్క్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ డేటాని క్లీన్ చేయడానికి డేటా బ్రిక్స్ యూజ్ చేస్తారు. అండ్ డేటాని ఆర్కెస్ట్రేషన్ చేయడానికి అంటే పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి అజూర్ డేటా ఫ్యాక్టరీస్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే స్ట్రీమింగ్ డేటా, లైవ్ డేటాని ప్రొడ్యూస్ చేయడానికి కాఫ్కా, ఆటో లోడర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటా వేర్ హౌసెస్గా స్నోఫ్లేక్ కానీ, ఏడిఎస్ డేటా లేక్ జెన్2 కానీ, సినాప్సిస్ అనలిటిక్స్ కానీ యూజ్ చేసుకుంటారనమాట. అండ్ ప్లాట్ఫామ్గా క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్గా ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ కానీ, అజూర్ కానీ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ రోల్స్ ఎలా ఉంటాయి వాళ్ళ రోల్స్. డేటా అనలిస్ట్కి ఎలా ఉంటుంది, డేటా ఇంజనీర్స్కి ఎలా రోల్స్ ఉంటాయి చూద్దాం. డేటా అనలిస్ట్ ఫస్ట్ డేటాని వచ్చినటువంటి రా డేటాని ఫస్ట్ అనలైజ్ చేస్తారు. అది వాట్ టైప్ ఆఫ్ డేటా, ప్రొడక్ట్ డేటానా, ఆర్డర్స్ డేటానా, సేల్స్ డేటానా, వాట్ టైప్ ఆఫ్ డేటాని అనలైజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని డైమెన్షన్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్ బేస్ చేసుకొని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాడు అండ్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాడు. అండ్ బిజినెస్ ఇన్సైట్స్ అంటే వాటిని అనలైజ్ చేసినటువంటి డేటాని ప్రీవియస్గా వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద డేటా అండ్ వై ఇట్ హ్యాపెండ్, ఆ డేటా వై ఇట్ హ్యాపెండ్ అండ్ వాట్ డెసిషన్ వీ నీడ్ టు టేక్ అవుట్ ఆఫ్ యూజింగ్ దట్ డేటా అనేటటువంటి డేటా బిజినెస్ ఇన్సైట్స్ని క్రియేట్ చేస్తారనమాట. సమ్ కేపీఐ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తారు. అండ్ దెన్ విజువలైజేషన్స్, అది పై చార్ట్స్ కానీ, డౌనట్ చార్ట్స్ కానీ, బార్ చార్ట్స్ కానీ, లైన్ చార్ట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తారనమాట గ్రాఫికల్ వ్యూ రిప్రజెంటేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఇంజనీర్స్కి వచ్చేసరికి ఏంటిది, దే మెయిన్లీ క్రియేట్ ద పైప్ లైన్స్. డేటాని
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సోర్సెస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ అవి ఈటీఎల్ పైప్ లైన్స్ ఆర్ ఈఎల్టీ పైప్ లైన్స్ అని ఉంటాయి అంట. ఈటీఎల్ అంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేటా అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ చేసిన క్లీన్ డేటాని డెస్టినేషన్లోకి లోడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈఎల్టీ అంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, నెక్స్ట్ లోడ్ చేస్తారు, డేటా డెస్టినేషన్ లోడ్ చేసి అండ్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్ సప్లై చేస్తారనమాట. అండ్ దెన్ డేటా ఆర్కిస్ట్రేచర్ అనమాట. డేటా ఆర్కిస్ట్రేచర్ టూల్స్ ఏంటంటే ఇవి డేటాకి ఒక పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాయి అనమాట. ఏడిఎఫ్ అండ్ ఎయిర్ ఫ్లో అండ్ ఏడబ్ల్యూఎస్ గ్లూ అనేవి ఆర్కిస్ట్రేషన్ టూల్స్ అనమాట. సో ఇవేంటంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఒక పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ దెన్ డేటా ప్రాసెసింగ్ చేస్తారనమాట. డేటాని క్లీన్ చేయడానికి డేటాబ్రిక్స్ అలా యూజ్ చేసి టూల్స్ యూజ్ చేసుకొని నల్ వాల్యూస్, డూప్లికేట్స్ వాల్యూస్ అండ్ కాలం నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెడ్యూస్ చేయడం, లేకపోతే కాలం రీనేమింగ్ చేయడం, అట్లా డేటాని ప్రాసెసింగ్ చేస్తారనమాట. అండ్ పెర్ఫామ్ ది ఆప్టిమైజేషన్. వీళ్ళు బిగ్ డేటాని హ్యాండిల్ చేస్తారు కాబట్టి డేటా ఆప్టిమైజేషన్ అవసరం వస్తుంది. లిక్విడ్ క్లస్టరింగ్ అని, డేటా స్క్యూనెస్ని తగ్గించుకోవడానికి రీపార్టిషనింగ్ అని, అట్లా డిఫరెంట్ అడాప్టివ్ క్వైరీ ఇంజిన్స్ అని, క్వైరీ ఇంజిన్స్ అని, ఫోటాన్ ఇంజిన్ అని డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని వాళ్ళు డేటాని ఆప్టిమైజ్ చేస్తారనమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. ఒకటి మైక్రోసాఫ్ట్ అజూరు, ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ, గూగుల్ క్లౌడ్ అనేటువంటి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్ చూస్ చేసుకోవడానికి ఏ స్కిల్స్ అవసరం. డేటా అనలిస్టిక్ కనుక మీరు వెళ్ళాలి అంటే మీకు సీక్వెల్ బేసిక్స్ ఉండాలి అండ్ సమ్ పైథాన్ బేసిక్స్ ఉండాలన్నమాట. డేటా క్లీన్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తారు అండ్ పైథాన్ బేసిక్స్ ఉండాలి అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ అబౌట్ ద డేటా. డేటా గురించి మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి. బిజినెస్ డేటా ఎలా వస్తుంది, ఆ బిజినెస్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ డేటాలో వాట్ ఇన్నర్ మీనింగ్ ఈజ్ దేర్ విత్ ఇన్ దట్ డేటా అనేటటువంటి కొంచెం అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ స్టాటిస్టిక్స్ అవి ఎలా యూజ్ చేసుకోవాలో కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ సీక్వెల్ మాత్రమే కాకుండా స్పార్క్, పైస్పార్క్ అండ్ పైథాన్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ డిప్లాయ్మెంట్ కోసం గిట్ యూజ్ చేస్తారనమాట. గిట్ రిపాజిటరీస్ యూజ్ చేస్తారు అండ్ డేటా వేర్ హౌసింగ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు అండ్ క్లౌడ్ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ జీసీపీ యూజ్ చేస్తారనమాట. సో వీటిలో కొంచెం నాలెడ్జ్ ఉంటే డేటా ఇంజనీరింగ్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ యూజ్డ్. మనం రిక్వైర్మెంట్లో చెప్పుకున్నవే ఇక్కడ మేజర్ అప్లికేషన్స్ కవర్ అవుతాయి అనమాట. సో డేటా అనలిస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్సెల్ ఆర్ అడ్వాన్స్ ఎక్సెల్ నాలెడ్జ్, ఎక్సెల్ యూజ్ చేస్తాము. పవర్ బిఐ, ట్యాబ్లు, లూకర్ యూజ్ చేస్తామన్నమాట. సో కోడింగ్కి వచ్చేసరికేమో సీక్వెల్ సర్వర్, పోస్ట్గ్రేఎస్క్యూఎల్ అండ్ పైథాన్ యూజ్ చేస్తారు. అదే డేటా ఇంజనీరింగ్కి వచ్చేసరికేమో క్లౌడ్ టెక్నాలజీస్, అజూర్ డేటాబిక్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ గ్లూ కావచ్చు, అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తారు అనమాట. సో వేర్ హౌసెస్గా అజూర్ సినాప్సిస్ యూజ్ చేసుకుంటారు. సో ఏడబ్ల్యూఎస్లో రెడ్ షిఫ్ట్ అండ్ స్ట్రీమింగ్కి కాఫ్కా, స్పార్క్ అండ్ ఎయిర్ ఫ్లో అండ్ డేటాని డేటాని టేబుల్ ఫార్మాట్లో లోడ్ చేసుకోవడానికి డెల్టా లేక్ అండ్ సెక్యూరిటీస్ని ప్రొవైడ్ ఇవ్వడానికి సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ కోసం యూనిటీ క్యాటలాగ్ అండ్ బిగ్ డేటాని హ్యాండిల్ చేయడానికి హడూప్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక సింపుల్ ప్రాజెక్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ డేటా తీసుకున్నాం. సేల్స్ డేటా తీసుకుంటే ఫస్ట్ డేటాని రీడ్ చేస్తారనమాట. డేటా అనలిస్ట్ ఫస్ట్ డేటాని రీడ్ చేసి సేల్స్ డేటాని రీడ్ చేసి సో డేటాని క్లీన్ చేస్తారనమాట. డేటా డూప్లికేట్స్ వాల్యూస్, నల్ వాల్యూస్, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే డేటా ఫార్మాట్స్ అన్ని సెట్ చేస్తారు. నెక్స్ట్ దే ఆర్ బిల్డింగ్ ది కేపీఐ ఫార్మాట్లో డేటాని బిల్డ్ చేస్తారనమాట. డాష్బోర్డ్స్ క్రియేట్ చేసి కేపీఐస్, ఇండెక్సెస్ అట్లా అండ్ రిపోర్ట్స్ బిల్డ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ మంత్లీ రిపోర్ట్. నెక్స్ట్ డాష్బోర్డ్, పవర్ బిఐలో డాష్బోర్డ్ క్రియేట్ చేసి డిఫరెంట్ చార్ట్స్ మొత్తాన్ని ఆల్ చార్ట్స్ని ఫిట్ ఇన్ టు ద సింగిల్ పేజ్ డాష్బోర్డ్లో క్రియేట్ చేసి అండ్ దెన్ దే ఆర్ ప్రజెంట్ మంత్లీ రిపోర్ట్, క్వార్టర్లీ రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్ అని బిజినెస్కి ప్రొవైడ్ చేస్తారనమాట. అదే డేటా ఇంజనీర్స్కి వచ్చేసరికి ఫస్ట్ దే ఆర్ రీడ్ ది డేటా ఫ్రమ్ ది సీక్వెల్ సర్వర్ నుంచి డేటాని రీడ్ చేసి దాన్ని ఇంజెక్ట్ ఇంటూ ది అజూర్ డేటా లేక్లోకి ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డేటాబ్రిక్స్ కనెక్ట్ చేసుకొని
డేటాని ట్రాన్స్ఫర్మ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, డేటాని ఫిల్టర్ చేసిన దాంట్లో నల్ వాల్యూస్, డూప్లికేట్ వాల్యూస్ని ఫిల్టర్ చేయటం, కాలమ్స్ని రీనేమ్ చేయటం, అండ్ బిజినెస్ లాజిక్స్ అప్లై చేయడం, అగ్రిగేషన్స్ అప్లై చేయడం, అట్లా చేస్తారనమాట. సో క్లీన్ డేటాని ఏం చేస్తారంటే దే స్టోర్ ద డేటా ఇంటూ ది డెల్టా టేబుల్ ఫార్మాట్స్లో డేటాని స్టోర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఆ పైప్ లైన్స్ రన్ చేయడానికి యూజింగ్ ది ఏడిఎఫ్ షెడ్యూల్స్ని క్రియేట్ చేస్తారనమాట. షెడ్యూల్స్ క్రియేట్ చేసి డైలీ డేటాను లోడ్ అవ్వడం, ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడం, అండ్ దెన్ అప్లై చేసిన క్లీన్ డేటాని గోల్డ్ లేయర్లోకి మూవ్ చేస్తారనమాట. గోల్డ్ లేయర్లోకి మూవ్ చేసి అక్కడి నుంచి డౌన్ స్ట్రీమ్ వాళ్ళు, డేటా అనలిస్ట్స్ కావచ్చు, ఏఐ టీమ్ కానీ, మిషన్ లెర్నింగ్ టీమ్ వాళ్ళు కానీ ఆ డేటాని యూజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ చూద్దాం. ఏది డిఫికల్టీ ఉంది, ఎక్కడ ఏ ఏరియాలో డిఫికల్టీ ఉంది, ఏ ఏరియా ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ డేటా అనలిస్ట్కి వచ్చేసరికి ఓవరాల్గా ఇది ఈజీగా ఉంటుంది. సో ఎనీవన్ కెన్ డూ ఇట్. బట్ డేటా ఇంజనీర్స్ కొంచెం మోడరేట్ టు హార్డ్ ఉంటుందన్నమాట. లిటిల్ బిట్ ఎఫర్ట్ పెడితే డేటా ఇంజనీర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ కోడింగ్కి వచ్చేసరికి అనలిస్టులు లెస్ కోడ్ యూజ్ చేస్తారు, జస్ట్ బేసిక్స్ ఆఫ్ ది సీక్వెల్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ డేటా ఇంజనీర్కి వచ్చేసరికి మోడరేట్ టు హెవీ కోడ్ ఉంటుంది అనమాట. సమ్ స్పార్క్ కోడ్ ఇంక్లూడ్ అవుతుంది, సమ్ వేర్ సీక్వెల్ క్వైరీస్ ఇంక్లూడ్ అవుతుంది. సీక్వెల్ అండ్ స్పార్క్ అండ్ పైస్పార్క్ కోడ్స్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్లౌడ్ టెక్నాలజీకి వచ్చేసరికి డేటా అనలిస్ట్ లెస్ క్లౌడ్ ఉంటుందన్నమాట. లెస్ క్లౌడ్ ఆర్ నో క్లౌడ్ ఉంటుంది ఇక్కడ. డేటా ఇంజనీర్స్కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ ప్లాట్ఫామ్ కానీ, జీసీపీ కానీ ఏదో ఒక క్లౌడ్ తీసుకొని ఆ క్లౌడ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అప్లై చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెల్ కోడింగ్కి వచ్చేసరికి ఇక్కడ బేసిక్స్ వాడతాము. సో డేటా ఇంజనీర్స్లో సీక్వెల్ అండ్ పైస్పార్క్ యూజ్ చేస్తాము. డేటా అనలిస్ట్లో పైథాన్ యూజ్ చేస్తాము, బేసిక్స్ పైథాన్ యూజ్ చేస్తాము. డేటా ఇంజనీర్లో కొంచెం స్ట్రాంగ్ పైథాన్ కోడింగ్ అప్లై చేస్తాం అనమాట. నెక్స్ట్ శాలరీస్ తీసుకున్నాం. దేనికి ఎలా ఉంటుంది శాలరీస్? ఫ్రెషర్స్కి వచ్చేసరికి డేటా ఇంజనీర్స్కి 4 lakhs to 8 lakhs ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. అదే డేటా ఇంజనీర్స్కి వచ్చేసరికి 5 to 10 lakhs వరకు ఉంటుంది. 2 to 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి, అనలిస్ట్కి అయితే 6 to 10 lakhs ఉంటుంది. అదే డేటా ఇంజనీర్స్కి అయితే 8 to 15 lakhs వరకు ఉంటుంది అనమాట. 5 years క్యాండిడేట్స్కి, అనలిస్ట్కి 10 to 18 lakhs ఉంటుంది. అండ్ 10 to 18 lakhs ఉంటుంది. అండ్ ఇంజనీర్స్కి వచ్చేసరికి 15 to 30 lakhs ఉంటుంది. అది 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 18 to 30 lakhs వరకు ఉంటుంది అనలిస్ట్కి. అదే ఇంజనీర్స్కి వచ్చేసరికి 25 to 45 lakhs ఉంటుంది అనమాట. సో అదే యూఎస్లో ఉండేటటువంటి వారికి శాలరీస్ ఎట్లా ఉంటాయి? ఎంట్రీ లెవెల్లో అనలిస్ట్కి వచ్చేసరికి 70 to 95,000 ఉంటుందన్నమాట. అదే డేటా ఇంజనీర్స్కి అయితే 90 to 120K డాలర్స్ ఉంటుంది. మిడ్ లెవెల్కి వచ్చేసరికి 90K to 130K ఉంటుంది అనలిస్ట్కి. ఇంజనీర్స్కి వచ్చేసరికి 120 to 170K ఉంటుంది. అదే సీనియర్స్కి వచ్చేసరికి 120K to 170K ఉంటుంది అనలిస్ట్కి. అదే డేటా ఇంజనీర్స్కి అయితే 170 to 230K ఉంటుందంట. సో ఓవరాల్ కంపేర్ చేస్తే డేటా ఇంజనీర్స్ శాలరీస్ హైక్గా ఉంటాయి. ఏ స్టేజ్లో తీసుకున్నా, ఫ్రెషర్స్గా తీసుకున్నా, 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ తీసుకున్నా, 8+ years ఆఫ్ క్యాండిడేట్స్ తీసుకున్నా, శాలరీ ప్రాస్పెక్టివ్ డేటా ఇంజనీర్ హై ఉంటుందన్నమాట. డేటా అనలిస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ కాంపిటీషన్ కూడా డేటా అనలిస్ట్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డేటా అనలిస్ట్గా జాయిన్ అయిన వాళ్ళు జూనియర్ అనలిస్ట్, అండ్ దెన్ డేటా అనలిస్ట్, అండ్ దెన్ సీనియర్ డేటా అనలిస్ట్గా, అండ్ అనలిస్ట్ కన్సల్టెంట్గా, అండ్ దెన్ అనలిటిక్స్ మేనేజర్ అవుతారు. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది అనలిటిక్స్ అవుతారు అనమాట. సో హెడ్ ఆఫ్ ది అనలిటిక్స్ డిఫరెంట్ అనలిటిక్స్ టీమ్స్ వాళ్ళంతా అండర్ ఈ కింద వర్క్ చేస్తుంటారు అనమాట. సో అదే డేటా ఇంజనీర్కి వచ్చేసరికి జూనియర్ డేటా ఇంజనీర్ అండ్ సీనియర్ డేటా ఇంజనీరింగ్కి వచ్చేసరికి నీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ శాలరీస్ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ లీడ్ డేటా ఇంజనీర్కి లీడ్ ఛాన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డేటా ఆర్కిటెక్ట్ ప్రజెంట్ బాగా ఒక ట్రెండింగ్లో ఉన్నటువంటి జాబ్స్ అనమాట. డేటా ఆర్కిటెక్ట్కి 40 lakhs to 80 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయి ఇండియాలో. సో నెక్స్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అంటే ఈ 3 క్లౌడ్స్, ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ,
ఈ త్రీ ఆ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఏదైనా కానీ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. సో ఆల్ ఆర్ వర్కింగ్ అండర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. నెక్స్ట్ ఇంజనీరింగ్ మేనేజర్. ఇంజనీరింగ్ మేనేజర్ ఆల్ ది డేటా ఇంజనీరింగ్ వింగ్స్ అన్ని ఈ మేజర్ ఇంజనీరింగ్కి మేనేజర్ కింద వర్క్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చిన జాబ్ మార్కెట్. జాబ్ మార్కెట్లో ఏది ఎక్కువగా ఉంటుంది? సో అనలిస్ట్ చూసుకుంటే అనలిస్ట్గా మెయిన్గా ఏంటంటే డాష్ బోర్డ్స్ అండ్ విజువలైజేషన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి, సో బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఈ కామర్స్ అండ్ మార్కెటింగ్ అండ్ రీటైల్ వీటికి ఎక్కువగా విజువలైజేషన్స్ అవసరం అవుతాయి కాబట్టి, సో డేటా అనలిస్ట్కి ఎక్కువగా స్కోప్ ఉంటుందన్నమాట వీటి వైపు. నెక్స్ట్ ఏంటంటే డేటా ఇంజనీర్స్కి ఏంటంటే డేటా ఇంజనీర్స్ ప్రిపేర్ చేసినటువంటి డేటాని నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి, సో మేజర్గా ఏఐటి వాళ్ళు మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ మైగ్రేషన్, డేటా వేర్ హౌసెస్ అండ్ రియల్ టైమ్ అనలిటిక్స్ వాళ్ళకి ఎక్కువగా స్కోప్ ఉంది, ఎక్కువగా డేటా ఇంజనీర్స్ మార్కెట్ ఉంటుందన్నమాట. సో ఇట్లీ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అండ్ డిమాండ్ అండ్ డ్రివెన్ ఎక్కువగా గ్రోత్ ఉన్నటువంటి ఏంటంటే డేటా ఇంజనీర్స్కి బాగా గ్రోత్ ఉందన్నమాట నవేడేస్. ఎందుకంటే ఏఐ మార్కెట్ బూమ్ అవుతుంది కాబట్టి, సో ఈ ఏఐకి ప్రొవైడ్ చేసే డేటా మొత్తం క్లౌడ్ డేటా అనే ఉంటుంది కాబట్టి, సో బూమింగ్ ఎక్కువగా డేటా ఇంజనీర్స్కి ఉంటుంది నవేడేస్. సో నెక్స్ట్ ఏంటంటే విచ్ ఇస్ బెటర్ ఫర్ యూ, నీకు ఏది బెటరు అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో యు ఆర్ న్యూ టు ఐటీ, నీకు ప్రజెంట్ ఇప్పుడు ఫ్రెష్గానే ఐటీ వస్తున్నాం, ప్రీవియస్గా ఎటువంటి నాలెడ్జ్ లేదు నీకు. అండ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ విజువలైజేషన్స్. నీకు రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, విజువలైజేషన్స్ని ప్రిపేర్ చేయాలంటే కలర్ఫుల్గా డిజైన్ చేయడం, డేటాని అనలైజ్ చేయడం అండ్ బిజినెస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది బాగా ఇంట్రెస్ట్గా ఉంటే, నీకు మార్కెటింగ్ అండ్ సేల్స్ స్ట్రాటజీస్ లైక్ బాగా అండర్స్టాండ్గా ఉంటే నీకు డేటా అనలిస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ కోడింగ్ నాకు కోడింగ్ నాలెడ్జ్ తక్కువ, ఈవెన్ నేర్చుకున్నా కానీ కొంచెం అడ్వాన్స్ కోడింగ్ నేర్చుకోవడం కొంచెం టఫ్ అనుకున్న వాళ్ళు, లెస్ కోడింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు డేటా అనలిస్ట్కి బాగుంటుంది. అండ్ యూ ఎంటర్ ది డేటా ఫీల్డ్ క్విక్లీ, డేటా ఫీల్డ్లోనికి నేను త్వరగా వెళ్ళిపోవాలి, డేటా ఫీల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్, అంటే క్విక్గా డేటా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు డేటా అనలిస్ట్ బాగుంటుంది అనమాట. అదే డేటా ఇంజనీర్స్ యూ వాంట్ టు ఎంజాయ్ ది ప్రోగ్రామింగ్, లిటిల్ బిట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, లిటిల్ బిట్ పైస్పార్క్ ఉంటుంది, లిటిల్ బిట్ సీక్వల్ ఉంటుంది. సో సాల్వింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే, డేటా ఎక్కడైనా బగ్ వస్తే, డేటా ఎక్కడైనా ఫెయిల్డ్ అయితే వాటిని సాల్వ్ చేసే స్కిల్స్ అండ్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఎక్కడ డీబగ్ చేయాలి, ఎక్కడ ఏ స్టక్ అయింది డేటా అనేటటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే, సో యూ కెన్ చూస్ ది డేటా ఇంజనీర్. అండ్ హయ్యర్ లాంగర్ టర్మ్ శాలరీ పొటెన్షియల్స్, అంటే మీకు ఎక్కువ కాలం అంటే బూమింగ్ ఉన్నటువంటి టెక్నాలజీ కాబట్టి, సో నీకు లాంగ్ టర్మ్ స్టాండ్ ఉంటుందన్నమాట. ఈవెన్ 10 to 15 years ఆర్ 20 years కూడా డేటా ఇంజనీర్స్కి బూమ్ ఉంటుంది. సో వాళ్ళ యొక్క కెరియర్ గ్రోత్ బాగుంటుంది అండ్ టెక్నాలజీ బూమ్ కూడా బాగుంటుంది కాబట్టి, సో ఈ లాంగ్ టర్మ్ పొటెన్షియల్, లాంగ్ టర్మ్గా ఐటీ ఫీల్డ్లో ఉండాలి అనుకునే వాళ్ళకి డేటా ఇంజనీర్ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏవైనా క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, అజూర్ నేర్చుకోవాలి, బిగ్ డేటాని హ్యాండిల్ చేయాలి అండ్ స్కేలబుల్ సిస్టమ్స్ని హ్యాండిల్ చేయాలి అనుకునే వాళ్ళకి డేటా ఇంజనీర్ బాగా ప్రిఫరబుల్ అనమాట. నెక్స్ట్ అని స్విచ్ ఫ్రమ్ ది అదర్ ఐటీ రోల్స్. యాక్చువల్లీ ఐటీలో వర్క్ చేస్తూ కూడా అదర్ టెక్నాలజీలో వర్క్ చేసే వాళ్ళకి ఏది బాగుంటుంది, డేటా అనలిస్టా, డేటా ఇంజనీర్, దేనిలోనికి స్విచ్ అయితే బాగుంటుంది? ఆల్రెడీ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వేరే టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి, సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి టెక్నాలజీ దేనిలోకి జంప్ అయితే బాగుంటుంది అనేటటువంటి ఐడియా ఉంటే దే కెన్ చూస్. సీక్వల్, డేటాబేస్, ఈటీఎల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డేటా ఇంజనీరింగ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. జావా అండ్ పైథాన్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కోడింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి, సో దే ప్రిఫర్ ది డేటా ఇంజనీరింగ్ ఇస్ గుడ్ ఫర్ దెమ్. టెస్టింగ్ అండ్ సపోర్టింగ్ టీమ్ వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బిజినెస్ టీమ్స్ తోటి ఇంటరాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డేటా అనలిస్ట్ ఈజ్ ఈజీ, వాళ్ళకి డేటా అనలిస్ట్ ఈజీగా ఉంటుంది. అండ్ లిటిల్ బిట్ అప్ స్కిల్ అయితే, టెక్నాలజీ లిటిల్ బిట్ అప్ స్కిల్ అయితే డేటా ఇంజనీర్స్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ బిజినెస్ అండ్ రిపోర్టింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డేటా అనలిస్ట్ బాగుంటుంది. అండ్ పవర్ బిఐ, ట్యాబ్లు అండ్ విజువలైజేషన్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి, వాళ్ళు డేటా సీనియర్ అనలిస్ట్గా కానీ అనలిటికల్ ఇంజనీర్గా కానీ ప్రమోషన్ తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే అనలిస్ట్గా కానీ కెరియర్లో వెళ్ళొచ్చు. లేదు ఇంకొంచెం డెవలప్ అవుదాం, ఇంకా కొంచెం న్యూ టెక్నాలజీస్ తీసుకుందాం, బిగ్ డేటా సైడ్ వెళ్దాం అనుకునేటటువంటి వాళ్ళు దే కెన్ మూవ్ ది డేటా ఇంజనీర్ సైడ్, మూవ్ అయ్యి పైథాన్, పైస్పార్క్ అండ్ క్లౌడ్స్ మీద కూడా దే కెన్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ అనమాట.
సో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాం. సో ఈజీయర్ లెర్నింగ్ కర్వ్, డేటా అనలిస్ట్కి వచ్చేసరికి ఏమో ఈజీగా నేర్చుకోవచ్చు, ఫాస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు, అండ్ లెస్ కోడింగ్ ఉంటుంది కాబట్టి లెస్ బగ్సే వస్తాయి కాబట్టి సో వర్క్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాన్స్ వచ్చేసరికి శాలరీస్ గ్రోత్ అంత ఫాస్ట్గా ఉండవు, స్లోగా ఉంటుంది అనమాట. హెవీ ఫోకస్ ఆన్ రిపోర్టింగ్, ఎప్పుడు రిపోర్టింగ్ మీదే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో దెర్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ మీదే మీ ఫోకస్ అంతా ఉంటుంది అనమాట. సో లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి లెస్ ఫ్యూ డేటా అనమాట. లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఉండవు ఇక్కడ, స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్సే ఉంటాయి అనమాట. బిగ్ డేటా ప్రాజెక్ట్స్ ఉండవు అండ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఉండవు అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చి డేటా ఇంజనీర్స్కి వచ్చేసరికి ఏమో ప్రాన్స్ వచ్చేసరికేమో హై శాలరీ పొటెన్షియల్ ఉంటుంది, స్ట్రాంగ్ గ్లోబల్ డిమాండ్ ఉంటుంది, ఆల్ ఓవర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మెనీ కంపెనీస్ దే కెన్ చూస్ యూ అండ్ వర్క్ ఆన్ ది కటింగ్ ఎడ్జ్ క్లౌడ్ టెక్నాలజీస్ అండ్ ఏఐ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట డేటా ఇంజనీర్స్కి. బట్ ఏంటంటే స్టీపల్ లెర్నింగ్ కర్వ్ అంటే ఏంటంటే క్విక్గా ఆన్ ది స్పాట్ లెర్న్ చేసుకోండి, ఇట్ కెన్ టేక్ 2 or 3 months టు లెర్న్ దిస్ కోర్స్. అండ్ ఏంటంటే కోడింగ్ నాలెడ్జ్ కొంచెం అవసరం అవుతుంది కాబట్టి సో యూ నీడ్ టు పుట్ సమ్ ఫోకస్ ఆన్ ది కోడింగ్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ కొంచెం అవసరం అవుతుంది. సో డే టు డే క్లౌడ్ టెక్నాలజీస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, దాంట్లో అటువంటి ఫీచర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ సమ్ అవర్స్ ఆఫ్ ది డైలీ, వీక్లీ 2 or 3 hours ఫోకస్ పెట్టి వాట్ ఆర్ ద న్యూ టెక్నాలజీస్, వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద క్లౌడ్ అనేటటువంటిది ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ స్టార్ట్ టు వర్క్ విత్ డేటా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద రిపోర్టింగ్ అండ్ విజువలైజేషన్స్ ఎంజాయ్ చేస్తూ డేటా ప్లాట్ఫామ్ మీదకి త్వరగా జంప్ అవ్వాలి అంటే యూ కెన్ చూస్ ది డేటా అనలిస్ట్. బట్ if you are comfortable with some programming, SQL, Python, Spark, and some comfortable with the cloud technologies like Azure, AWS, or GCP, తో కొంచెం క్లౌడ్ టెక్నాలజీస్ ఉంది. సో సమ్ టెక్నికల్ స్కోప్ ఇంక్రీజ్ చేసుకుంటూ సమ్ హై పేయింగ్ శాలరీస్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే యూ కెన్ చూస్ ది డేటా ఇంజనీరింగ్. అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట డేటా ఇంజనీరింగ్లో, స్ట్రాంగ్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ ద ఐటీ సెక్టర్ ఫర్ లాంగ్ టర్మ్ you can choose the data engineer. సో బోత్ టెక్నాలజీస్ బాగానే ఉంటాయి అనమాట, బోత్ టెక్నాలజీస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్, బేస్డ్ ఆన్ యువర్ ఎఫెక్ట్. బోత్ టెక్నాలజీస్లో ఏ టెక్నాలజీ బాగుంటుందో యూ కెన్ చూస్ బై యూజింగ్ దిస్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ this topic is information to you, you can like and subscribe. Thank you. We are providing the interview preparation, mock interviews, and classes on Azure Data Engineering. If anyone interested, please reach out to my number. And if you like this video, please like and subscribe. Thank you.